రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతులు చేదుగా ఉన్నాయని విమర్శించారు. 48 గంటల్లో బోనస్ డబ్బులు వేస్తామని 48 గంటలు కాదు కదా 48 రోజులైనా బోనస్ డబ్బులు వేయలేదని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక హామీల్లో కోతలు పెట్టారన్నారు హరీష్ రావు. నూనెలొచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇలా ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ బండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుంది. ఎకరానికి 2 క్వింటాలు కొంటామని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిరు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిరు. బతుకమ్మ సీరియల్ కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రెపిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రెపిల్లలకు కోత పెట్టిండ్రు. మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు గాని సన్ఫ్లవర్ గాని గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. పంట నూనె